హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ తొక్కుతో పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు తప్పకుండా అయితే ట్రై చేయండి, అంత బాగుండిద్ది పచ్చడి అయితే. చక్కగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో అసలు తింటుంటే అసలు పచ్చడితోనే తినేస్తాం మనం అన్నం మొత్తం, అంత బాగుండిద్ది. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బీరకాయలు అయితే నేను తీసుకున్నాను, 1/2 కేజీ బీరకాయలు అయితే తీసుకున్నానండి. అండ్ కర్రీకి పచ్చడికి అయితే తీసుకున్నాను. నేను చూపించేది ఇప్పుడు పచ్చడి కాబట్టి చిన్న బీరకాయలు ఉన్నాయి కదా, అవి అయితే కడుక్కొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీణలు తీసేయండి. వీణలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. చిన్న బీరకాయలేనండి అవి అయితే 2, 1.5 కప్పు ముక్కలు అయితే వస్తాయి అంతే, ఎక్కువ కూడా రావు. ఇప్పుడు వచ్చేసి పెద్ద బీరకాయలు ఉన్నాయి కదా, అవి అయితే ఇట్లా వీణాలు తీసేసి వీటికైతే తొక్కు తీసుకోవాలి. మనం ఈ తొక్కుతోనే మనం పచ్చడి చేస్తున్నాము. మనం ఇప్పుడు మామూలుగా బీరకాయ కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు తీసుకొచ్చుకొని ఆ తొక్కు ఇట్లా తీసేసుకొని ఆ ముక్కల్లో కొంచెం ముక్కలు తీసుకొని పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే అట్లా మొత్తం తొక్కు అంతా తీసేసుకొని బీరకాయ తొక్కు, వీణలు ఉంటే కొంచెం నారగా అయితే ఉండిద్దండి, అందుకని వీణలు తీసేసుకొని చక్కగా నీట్గా అట్లయితే చూసారు కదా. బీరకాయ ముక్కలు తొక్కు, ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు కూడా ఒక 10-12 పచ్చిమిరపకాయలు తీసుకొని పక్కకు పెట్టేసిన తర్వాత బాండీ తీసుకొని ఆయిల్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాము. ఆయిల్ వేసిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర అయితే ఫ్రై చేసుకోవాలి మనం. ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. ఎండుమిరపకాయలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా చక్కగా మనం కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు బీరకాయలు తెచ్చుకుంటాం కదా, ఆ తొక్కుతోనే పచ్చడి చేసుకుంటే చాలా బాగుండేది. నువ్వులు అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. నువ్వులు వేసిన తర్వాత పల్లీలు అయితే చూసారు కదా, చాలా అంటే చాలా తక్కువ, ఒక 2 స్పూన్లు ఉంటాయి పల్లీలు. ఇవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసి పక్కకు పెట్టేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసేయండి. పక్కకు పెట్టేసిన తర్వాత అదే బాండీలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం బీరకాయ తొక్కు అవి అయితే వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తొక్కు అయితే వేసుకుందాము. తొక్కు వేసేసి ముక్కలు కూడా వేసుకుందామండి. ముక్కలు కూడా వేసేసి ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను, 1 స్పూన్ నిండా ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ తొక్కు ముక్కలు 2 కలిపి మనం ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టినా పర్వాలేదు, మధ్యలో కలుపుతూ అయితే 10 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా తక్కువే పట్టిద్దండి. ఆయిల్ కూడా మనకేం ఎక్కువేం పట్టదు ఈ పచ్చడికి. చూసారు కదా, ముక్కలు కూడా చక్కగా ఉడికాయి మనకి. ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసుకుందాం అండి. రోట్లో వేసి దంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి చల్లారేటప్పటికి మనం ఇందాక తీసుకున్నాం కదా ధనియాలు, పప్పులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న బీరకాయ తొక్కు ముక్కలు 2 వేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా, చింతపండు ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకున్న తర్వాత బాగా నానిపోవాలి మనకి చింతపండు అనేది. ఇప్పుడు ఆ చింతపండు అయితే వేసుకున్నాము. చూసారు కదా, చింతపండు అయితే వేసేసుకొని కొత్తిమీర, వెల్లుల్లి అయితే వేసుకున్నాను. వెల్లుల్లి అయితే ఒక 10 పాయలు అయితే వేసుకోండి. పచ్చి కరివేపాకు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. మధ్యలో కలుపుతూ అయితే చక్కగా ఇట్లా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసిన తర్వాత దీనికి తిరగమాత ఏమి అవసరం లేదు, నేను వీడియో కోసం కాబట్టి తిరగమాత అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇది తిరగమాతలో పచ్చడి వేసేసి మొత్తం కలిపేస్తే మనకి
బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఉప్పు అవి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. చూసారు కదా, పచ్చడి మాత్రం ఎక్సలెంట్గా ఉండేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.